హాయ్ వ్యూయర్స్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము లవంగాల గురించి తెలుసుకుందాం. లవంగాలు అంటే మనం పోపు దినుసుల్లో వాడతాం కదా, అండ్ మసాలా దినుసుల్లో ఎక్కువగా వాడతాము. లవంగాల గురించి తెలుసుకునేది ఏముంది అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే లవంగాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. లవంగాలు అంటే పోపులు మసాలాల్లో వేసుకునే సుగంధ ద్రవ్యమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధం కూడా. చక్కటి ఘాటైన వాసన, రుచితో పాటు బోలెడని పోషకాలు కూడా ఈ లవంగాల్లో ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, మాంగనీస్, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా ఇందులో పుష్టిగా లభిస్తాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. మనకి బాగా తీవ్రమైనటువంటి దగ్గు వస్తే గనక ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే మనకి చాలా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. ఇమీడియట్ గా మనకి ఆ దగ్గు అనేది తగ్గిపోతుంది. అలాగే మనకి నోటి దుర్వాసన వచ్చిందనుకోండి, పక్కన వారికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భోజనం అయిపోగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని చప్పరిచ్చారు అని అంటే మనకి ఆ భోజనం తర్వాత వచ్చేటటువంటి అంటే ఆ ఫుడ్ కి సంబంధించినటువంటి స్మెల్స్ కూడా మనకి రాకుండా ఉంటాయి. ఆ తర్వాత భోజనం చేసిన కొంతసేపటికి జర్మ్స్ ఫామ్ అయ్యి కూడా మనకి దుర్వాసన వస్తూ ఉంటుంది కదా, ఆ దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇంకా మనకి పంటి నొప్పి, చిగుళ్ళ సమస్య ఇలాంటివి ఎక్కువగా ఉంటే వాటికి లవంగాలు చాలా బాగా పనిచేస్తాయి. అందుకోసమే మనకి టూత్ పేస్ట్ లో కూడా లవంగాల్ని యూజ్ చేస్తారు. సో ఈ లవంగాలకి మనకి వికారం తగ్గాలి అని అంటే ఈ లవంగాల్ని ఇలా పౌడర్ లాగా చేసుకొని మనము ఒక పక్కన ఉంచుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పెనం పైన కాస్త ఊరికే లైట్ గా ఆయిల్ లేకుండా ఊరికే ఫ్రై చేయాలన్నమాట. అలా పైన ఫ్రై చేసి దాన్ని ఒక పౌడర్ లాగా చేసుకొని ఒక పక్కగా పెట్టుకోవాలి. మనకి చాలా అవసరాలకి ఈ పౌడర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంతో మనము ఏ ప్రాబ్లమ్స్ కి సాల్వేషన్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ లవంగాల పౌడర్ కి కొద్దిగా తేనె యాడ్ చేసుకోవాలి. చాలా మందికి వాంతులు, వికారము ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, ఇలాంటి సమస్యలకి ఈ తేనె కలుపుకొని లవంగాల పౌడర్ని మనము ఇలా చేసుకొని పెట్టుకుంటే గనక మనకి కొద్దిగా మనం కడుపులోకి తీసుకొని ఆ తర్వాత గోరువెచ్చని వాటర్ని తాగేస్తే ఇమీడియట్ గా మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అలాగే దగ్గు సమస్య ఉన్నా కూడా ఈ మిశ్రమాన్ని తీసుకొని లోపలికి వాటర్తో, గోరువెచ్చని వాటర్తో తాగారు అని అంటే చాలా మంచి రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ లవంగాల పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ కలిపి మీకు పంట దగ్గర చిగుళ్ళు ప్రాబ్లం ఉంటే ఆ ప్లేస్లో కూడా పెట్టచ్చు. మీకు అది కూడా మంచి రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ లవంగాల పౌడర్ తేనెలో ఇప్పుడు కలిపినట్టుగా కలిపింది. గ్యాస్ ప్రాబ్లం ఉంటే గనక ప్రతిరోజు మార్నింగ్ ఇది కొంచెం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ గనక, గోరువెచ్చని వాటర్ అంటే ల్యూక్ వామ్ వాటర్ గనక తాగినట్టయితే గనక గ్యాస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. అంటే గ్యాస్ ప్రాబ్లంకి, దగ్గు ప్రాబ్లంకి, ఇంకా మనకి అజీర్ణ సమస్యలకి, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి లవంగాలు, తేనె బాగా మనకి ఉపశమనం ఇస్తుంది అనమాట. సో ఇంకా లవంగాలతో మనము చాలా టిప్స్ చేసుకోవచ్చు. సో చాలా దారుణమైనటువంటి స్కిన్ అలర్జీస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏం చేసినా కూడా కంట్రోల్ కాకుండా ఉండేటటువంటి సమస్య మనం చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ లవంగాల పౌడర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లవంగాలని పెనం పైన వేయించి పౌడర్ చేయమని చెప్పాను కదా, ఆ పౌడర్ అనమాట. అందులో కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని మనము ఇలాగా దీన్ని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. సో గజ్జి, తామర, చిడుము ఇలాంటి దారుణమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కైనా కూడా ఈ లవంగాల యొక్క పౌడర్ పేస్ట్ని మనము ఆ ప్లేస్లో అప్లై చేసాము అని అంటే ఒక 15 నుంచి 20 నిమిషాల నుంచి తర్వాత వాష్ చేసేసాము అంటే ఆ సమస్య ఇమీడియట్గా మనకి కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే యాంటీ ఫంగల్గా మనకి ఇది వర్క్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ని తగ్గించేటటువంటి లక్షణాలు లవంగంలో ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా ఏంటి అని అంటే మనకి లవంగాలతో చేసేటటువంటి వాటర్తో చాలా మిరకిల్స్ చేయొచ్చు, అంటే చాలా మ్యాజిక్ చేయొచ్చు. అంటే లవంగాలతో చేసేటటువంటి డికాక్షన్ అనమాట. సో మనము ఆ డికాక్షన్ తయారు చేసుకుంటూ వాటి గురించి తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేశాను కొద్దిగా. ఇందులో మనం ఒక 6 లవంగాలు వేసుకోవాలి. ఎక్కువ లవంగాలు వేసుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటి అని అంటే ఘాటుగా అనిపిస్తూ ఉంటుంది. సో దానికోసం నేను వేయట్లేదు. సో ఒక 6 వేసాను, పోనీ ఇంకొక 2 వేసుకుందాం. బట్ కానీ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేయట్లేదు. బట్ లవంగాలు టీ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది స్టవ్ పైన పెట్టి మరిగించాలి. సో ఇలా కొన్ని లవంగాలు తీసుకొని మనము వాటర్లో వేసి మరిగించాలి. దీంతో లవంగాల డికాషన్ అనేది తయారవుతుంది. ఈ లవంగాల డికాషన్తో మనము చాలా రకాలైనటువంటి టిప్స్ చేయొచ్చు, అంటే చాలా రకాల అవసరాలకి ఉపయోగపడుతుంది అనమాట. సో నేను ముందు స్టవ్ ఆన్ చేస్తాను.
ఇది మరిగే లోపు మనం కొన్ని విషయాలు లవంగాల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే ఇంకా కొన్ని చాలా యూస్ఫుల్ టిప్స్ చెప్తాను మీకు ఇప్పుడు, అవి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. వావ్, ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయా అని మీరే ఆశ్చర్యపోతారు. సో అంటే మనకి లవంగాలతో చేసినటువంటి ఆయిల్ దొరుకుతుంది కదా, క్లోవ్ ఆయిల్. ఆ క్లోవ్ ఆయిల్ కూడా తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే మనం దాంతో కూడా చాలా మిరకల్స్ చేయొచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి చాలా ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది, ఏం చేసినా దాహం తీరదు కొన్నిసార్లు. అలాంటప్పుడు ఒక లవంగం తీసుకొని నోట్లో వేసుకుని నవిలితే ఆ దాహం తీరిపోతుంది. చాలా మంచి రిలీఫ్ అనేది అనిపిస్తుంది. అంతేకాదు మనకి చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ వీ ఫీల్ లేజీ, అంటే అప్పుడు ఏ పని చేయాలనిపించదు, ఎప్పుడు పడుకోవాలనిపిస్తుంది. సో అలా టైర్డ్గా అలా కూర్చుని, అంటే టైర్డ్నెస్ వేరు బట్ లేజీనెస్ అనమాట. అలా లేజీగా కూర్చుంటాం కదా, చురుకు రాదు, చేయాలనుకున్నా మనకి చేయాలనిపించదు. అలాంటప్పుడు ఒక లవంగం నోట్లో వేసుకుంటే ఇన్స్టెంట్గా మనకు ఒక ఎనర్జీ వచ్చినట్టు, ఏదో మన లేజినెస్ తరిమేసినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఏంటంటే ఒక గ్లాసుడు పాలల్లో ఒక్క లవంగం వేసి మరిగించి అది తాగాలి. అది తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కిచెన్లో ఈ లవంగాలతో చాలా టిప్స్ చేయొచ్చు మనం, తెలుసా? ఎందుకంటే కిచెన్లో మనకి ఏంటి అని అంటే ఈ క్రిములు, కీటకాలు ఇలాంటివి చాలా ఎక్కువ, చీమలు ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్, కొద్దిగా లవంగాల పౌడర్ రెండు కలిపేసి వాటర్లో అక్కడక్కడ స్ప్రే చేయాలి, చీమలు ఎక్కువ వస్తున్నాయి అన్న చోట. ఇంకా మీరు గమాక్సిన్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ఇంకా ఏంటంటే గమాక్సిన్ కానీ లేకపోతే లక్ష్మణ్ రేఖ కానీ కొంచెం కెమికల్స్ కదా, ఏదో ఒకటి టచ్ అవుతూ ఉంటాయి. సో అలా మనకి ఏం టచ్ కాకపోకుండా, మనకు ఒకవేళ ఏమైనా టచ్ అయిన ప్రాబ్లం లేకుండా, కెమికల్ లేకుండా చీమల్ని తరిమి కొట్టేస్తుంది. ఈ స్మెల్కి చీమలు అనేవి దగ్గరలోకి రావు. ఇంకొకటి, మన గార్డెన్లో మనం గార్డెన్ కాకపోయినా ఇప్పుడు అంత పెద్ద గార్డెన్స్ ఎవరికి లేవు, కానీ బాల్కనీలోని మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా అపార్ట్మెంట్స్లోని. అలాంటి చోట క్రిములు, కీటకాలు లేకపోతే రకరకాల పురుగులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. మొక్కలు ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో అవి రాకుండా ఉండాలి అని అంటే 4 లవంగాలను అక్కడక్కడ మట్టిలో గుచ్చితే మనకి కొన్ని మొలకల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ స్మెల్కి, ఆ లవంగం మొలకల వాసనకి క్రిములు కానీ, కీటకాలు కానీ లేకపోతే వేరే పురుగులు కానీ మొక్క చుట్టుపక్కలకు రావు, మిగిలిన మొక్కలు పాడవకుండా ఉంటాయి అన్నమాట. సో దానికి కూడా మనకి లవంగం ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే లవంగాలతో చాలా టిప్స్ చేయొచ్చు. ఇంకా ఈ లవంగాలతో చేసినటువంటి డికాషన్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే తలనొప్పి రాదు, హై బీపీ ఉండదు, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. పర్టిక్యులర్గా డయాబెటీస్ వాళ్ళకి ఈ కషాయం ఏదైతే ఉందో లవంగాలతో చేసేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్స్టర్నల్గా కూడా ఈ లవంగాలతో చేసినటువంటి ఈ కషాయం మనకి ఫేస్కి బాగా యూజ్ అవుతుంది. అంటే పర్టిక్యులర్గా పింపుల్స్, ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ, ఎక్సెసివ్ సీబమ్ రిలీజ్ అవటం వల్ల పింపుల్స్ వస్తాయి. సో ఆ సీబమ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ లవంగాల యొక్క డికాషన్ ఏదైతే ఉందో అది. సో దాంతో తరచూ బయట నుంచి రాగానే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల పింపుల్స్ అలా ఎక్కువగా ఉంటాయి కదా, ఏం చేసినా తగ్గవు. అలాంటప్పుడు దీన్ని పౌడర్ లాగా చేసి దంచేసి కొద్దిగా అందులో వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ ఏదో ఒకటి మిక్స్ చేసుకోవచ్చు. అలా మిక్స్ చేసుకొని ఆ పింపుల్స్ పైన రాస్తూ ఉంటే ఆ పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకొకటి లవంగం ఆయిల్ ఉంటుంది కదా, ఆ లవంగం ఆయిల్ని కూడా ఒక్క డ్రాప్ తీసుకొని ఆ పింపుల్ పైన పెట్టాలి. ఒకే ఒక్క డ్రాప్, ఎక్కువ పెడితే చాలా మండుతుంది. సో ఒకే ఒక్క డ్రాప్ తీసుకొని పింపుల్ పైన పెట్టాలి. పెడితే ఆ పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతుంది. ఇంకా లవంగాల డికాషన్తో పింపుల్స్, ఆయిలీనెస్ అనుకుంటారేమో, పిగ్మెంటేషన్ మచ్చలు, బ్రౌన్ కలర్ స్పాట్స్ కూడా కంట్రోల్ అవుతుంది. బట్ దాన్ని యూజ్ చేసే విధానంలో యూజ్ చేస్తేనే మనకు అది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇంకా లవంగాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ లవంగాల్ని అధికంగా తీసుకుంటే మటుకు ఏం మేలు జరగదు, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రోజుకి ఒక మనిషి 5 లవంగాలకు మించి తీసుకోకూడదు. అంతకు మించి తీసుకున్నారంటే వేడి చేయటం కానీ, అల్సర్స్ కానీ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. సో ఇది ఒక రకమైనటువంటి మసాలా దినుసు కదా, కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు. బట్ అవసరానికి మించకుండా మోతాదులో తీసుకుంటే లవంగాలు మనకి చాలా చాలా మేలు చేస్తాయి. ఈ లవంగాల వాటర్ ఏదైతే ఉందో ఇట్లా వాటర్ మరిగించుకుని, ఇప్పుడు స్టీమ్ వస్తుంది చూడండి, నాకు ఒక స్మెల్ వస్తుంది, లవంగాల స్మెల్ అనేది నాకు వస్తుంది. సో బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు, జలుబుగా ఉన్నప్పుడు, ఏదో కఫము ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లా లవంగాలతో కూడా ఆవిరి పట్టుకోవచ్చు. అంటే మనము జెండు బామ్ వేసుకొని ఆవిరి పట్టుకుంటాం కదా, అలాంటప్పుడు అందులో ఒక లవంగం కూడా వేసేసేయండి. లేదంటే లవంగం ఆయిల్ వేయండి ఒక డ్రాప్. అంటే లవంగం కంటే ఆయిల్ ఆల్రెడీ చాలా కాన్సన్ట్రేటివ్గా ఉంటుంది కదా, ఎక్కువ లవంగాలతో తయారు చేస్తారు కాబట్టి. సో అలా ఆయిల్ వేసేసేయండి. ఆ ఆయిల్ని మీరు ఆవిరి పీల్చుకోండి, జెండు బామ్తో పాటు అది కూడా కొంచెం వేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే లవంగాలతో నేను చాలా టిప్స్ చెప్పగలను, బట్ మనకున్న టైంలో కొన్ని చెప్తాను.
పెయిన్ రిలీఫ్ కింద బాగా యూజ్ అవుతుందండి. అంటే మనకి పెయిన్స్ ఉంటాయి, బాగా భరించలేని నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, భుజం నొప్పి, ఇట్లాంటి నొప్పులు ఉంటాయి. ఈ నొప్పులకు మనము బోల్డంత కాస్ట్ పెట్టి ఆయిల్స్ కొనుక్కుంటూ ఉంటాం. కానీ న్యాచురల్గా మనకి యూకలిప్టస్ ఆయిల్, లేకపోతే క్లోవ్ ఆయిల్, ఇట్లాంటి న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఈ ఆయిల్స్ ఇచ్చిన ఎఫెక్ట్ మనం మార్కెట్లో కొనుక్కునేటటువంటి కెమికల్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఇవ్వవు. ఈ లవంగం నూనె కొద్దిగా తీసుకొని లైట్గా ఏదైనా కొబ్బరి నూనెలో కానీ వేరే ఏదైనా ఆయిల్లో కానీ కొద్దిగా కలిపి మనము ఆ నొప్పుల పైన రాసామంటే, జెండు బామ్ అది రాస్తే ఎలా రిలీఫ్ ఉంటుందో అలా రిలీఫ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండి ఇంకా అక్కడ ప్రాబ్లమ్ని కూడా సూతింగ్ కామ్ డౌన్ చేయడమే కాకుండా లోపల నుంచి మనకి కూడా వర్క్ చేస్తుంది అనమాట. సో స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ మీద కూడా ఇది వర్క్ చేస్తుంది. సో ఇట్లా మనకి లవంగాలతో బోల్డ్ అని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఇంకా బాగా మరగాలి. పూర్తిగా మరిగిన తర్వాత అప్పుడు దీంతో ఇంకేం చేయాలో చూద్దాం. సో ఇది బాగా మరిగిపోయి లవంగాల సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పటికే నేను మీకు ఈ లవంగాల వాటర్తో, అంటే ఈ డికాషన్తో చేసేటటువంటి బోల్డ్ అన్ని టిప్స్ చెప్పాను. సో ఇప్పుడు మరికొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో ఇలా ఉన్నాయి కదా, ఈ వాటర్ని మనం మరిగించి పెట్టుకుని దేనికి వాడచ్చు అని అంటే, సో మనకి టూత్ ఏక్ ఇట్లాంటివి, అంటే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి ఇలాంటివి ఉంటాయి కదా, ఈ వాటర్ని తరచూ పుక్కిలించి ఉమ్ముతూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇందులో 2 మిరియాలు కూడా వేసుకుంటే గొంతులో గరగర లాంటి సమస్యలు ఉంటే వాటికి కూడా మంచి రిలీఫ్ అనేది మనకి దొరుకుతుంది. అండ్ ఇంకా ఈ రోజుల్లో పర్సనల్ హైజీన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టి ఈ పర్సనల్ హైజీన్కి సంబంధించినటువంటి వాషెస్ ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేస్తున్నారు. వెజినల్ వాషెస్ కానీ అట్లాంటివి, మేల్ ఆర్ ఫీమేల్ కూడా వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. అంటే దాని యొక్క నీడ్ ఎక్కువ ఉంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి, కొన్ని రకాల ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి. సో ఈ హైజీన్ కోసం కూడా ఈ లవంగాల వాటర్తో క్లీన్ చేసుకుంటే పర్సనల్ ప్రైవేట్ పార్ట్ హైజీన్ కూడా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బ్యాడ్ స్మెల్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మనకి చాలా రేర్గా ఈ విషయాల గురించి తెలుస్తూ ఉంటాయి. సో ఈ లవంగాల వాటర్ అందుకు కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనము లవంగాలతో చేసినటువంటి డికాషన్ తోటి చాలా రకాలైనటువంటివి చేసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా దెబ్బలు అవి తగిలినప్పుడు, ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నప్పుడు మనం వెంటనే దాన్ని క్లీన్ చేయటం కోసం కొన్ని యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ తోటి, లిక్విడ్స్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం. బెంజైన్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ లవంగాల వాటర్ని అక్కడ కట్టున్నా కూడా, వుండ్ ఉన్నా కూడా, కట్టున్నా కూడా ఆ ప్లేస్లో వేసేస్తే, కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసేస్తే ఇమ్మీడియట్గా హీల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అవ్వకుండా కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ హెడేక్స్ అట్లాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది తీసుకొని కొద్దిగా చిన్న కప్లో తీసుకుని, లవంగాలు మరిగించినటువంటి వాటర్ని చిన్న కప్లో తీసుకొని రోజు ఒకసారి చప్పున, అంటే క్రానిక్గా చాలా ఎక్కువ రోజులైనా దగ్గు, జలుబు, జ్వరం ఇట్లాంటివి తగ్గట్లేదు అని అనుకుంటే వాళ్ళు రోజు ఒక 2 పూట్ల ఈ వాటర్ కాచుకొని పొద్దున్న కొంచెం, సాయంత్రం కొంచెం తాగుతూ ఉంటే వాళ్ళకి తొందరగా రిలీఫ్ ఇస్తుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, తెల్ల రక్త కణాలని వృద్ధి చేస్తుంది అనమాట. కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ లవంగాలతో చేసినటువంటి డికాషన్ కానీ, లవంగాల ఆయిల్ కానీ, లవంగాలు కానీ అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఇంకా కిచెన్లో మనకి బొద్దింకలు కానీ లేకపోతే ఈగలు కానీ ఎక్కువ ముసురుతుంటే ఒక గిన్నెలో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ లవంగాలు తీసుకొని కిచెన్ మధ్యలో పెట్టండి, మధ్యలో పెట్టి పొగేయండి లవంగాలతో. ఇంకా మనకి అక్కడ ఈగలు ఉండవు, దోమలు ఉండవు, ఆ బొద్దింకలు అవి కూడా అక్కడక్కడ లవంగం పెడుతూ ఉంటే కూడా రావు. అంటే ఇన్ని టిప్స్ మనకి ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను, వీలైన అటువంటివి లవంగాలతో చేసేటటువంటివి. సో మీరు కూడా ఇంట్లో తేలిగ్గా దొరికేటటువంటి లవంగాల్ని చక్కగా ఆలోచించి అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే మంచి బెనిఫిట్స్ అనేది వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.